పీపుల్ మీడియా పాయింట్. భద్రాచలం జిల్లాలో ఇసుక లారీల వలన రోడ్లు ధ్వంసమవుతున్నాయని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోక నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ప్రధాన రహదారి మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం నుండి చెర్ల వరకు ఇసుక లారీల వలన ధ్వంసమైన రోడ్లను నూతనంగా నిర్మించాలని, ఇసుక లారీల వలన ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే సిపిఎం పార్టీ నేతలు ప్రజలు కలిసి భారీ రాస్తారోక నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తెలియజేశారు. అధికారులు వచ్చి తక్షణం ఖచ్చితంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, రహదారులు సరిగ్గా లేకపోవడంతో అనేక మంది ప్రజలు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ఈ రాస్తారోకో వలన రహదారి మీద వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక 2 గంటలు 3 గంటలు తప్ప మిగతా అంతా మనం అందరం కూడా సహకరిస్తే ఖచ్చితంగా మన శాశ్వత పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ రాస్తారోకకు మీకు సహకరించాలి. మరి మీ అందరికీ తెలుసు, ఇదే ప్రయాణంలో మనం వెళ్తుంటే భద్రాచలం వరకు మరి ఇసుక లారీలు విపరీతంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి మనం ఇప్పటికే సుమారు 100 మంది పైన చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం ఈ రోడ్డు ఇటు ఎడం పక్క మొత్తం కూడా రోడ్డు పాడైపోయి ఉంటే మనం ఇక్కడ నుంచి 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి వాళ్ళు మనం ఇక్కడ పాడైపోయింది కదా ఇలా పోదామని వెళ్ళిన తర్వాత వెనకొచ్చినటువంటి వెహికల్ ఎక్కేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది కేవలం సిపిఎం పార్టీకి మరి ఇక్కడ మనం ఏ పని పడలేకపోవచ్చు కూర్చోలేదు. కాబట్టి మన ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం కోసం, ఈ రహదారిని పరిష్కారం చేయడం కోసం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. ఆ విధంగా మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అధికారులు అందుకనే తక్షణం ఇక్కడ రావాలి. మరి భద్రాచలం ఇప్పుడు ఫ్లడ్ మీటింగ్ ఉందని చెప్తా ఉన్నారు. ఫ్లడ్ మీటింగ్ ఈ రోజు ఇక్కడ భద్రాచలం ఎంత దూరం ఇక్కడ నుంచి 24 కిలోమీటర్లు. అదే 24 కిలోమీటర్లు అక్కడ ఫ్లడ్ మీటింగ్ లో పాల్గొంటున్నటువంటి అధికారులు, అక్కడ సబ్ కలెక్టర్ గారు ఉంటారు,
మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉంటారు, అదేవిధంగా ఇంకా మిగతా అధికారులందరూ ఉంటారు. కాబట్టి అధికారులు తక్షణమే ఇక్కడ వచ్చి ఎప్పట్లోపు ఈ సమస్యను పరిష్కారం చేస్తారో కూడా చెప్తే ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి ఈ రాస్తా రోకోని విరమించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ అధికారులు రాకుండా ఫోన్ లో మాట్లాడతాం, లేకుంటే ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఇక్కడ నుంచి కదిలేదు లేదు. అవసరమైతే తేలికైనా పోతాం, తేలికైనా సిద్ధ పెడతాం తప్ప మేము అయితే ఇక్కడ నుంచి లేదు. మాకు కేసులు కానీ జైలు కానీ కొత్త కాదు. అనేక ఉద్యమాల పోరాటాల్లో రాడు చేరినటువంటి కార్యకర్తలు ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి సోదరులారా దయచేసి సహకరించండి. దయచేసి మన సమస్యని శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నా. పాడైపోయినటువంటి రోడ్డు పరిష్కరించాలి, పాడైపోయినటువంటి రోడ్డును పరిష్కరించాలి, పాడైనటువంటి రోడ్డును. వర్గంలో ప్రధాన రహదారులు గత 6 మాసాల నుండి మొత్తం గోతులు పడి రోడ్లు నిర్మాణ వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నమైంది. వరదలు రాకముందే, రోడ్లు నిండా నీళ్లు నిలవకముందే ఈ యొక్క గోతులు కుంటలు ఏర్పడి భద్రాచలం నుండి వాజేడు దాకా మొత్తం గుంతలమయం అయిపోయింది. ప్రధాన రహదారి మొత్తం కూడా ఇవాళ రవాణా వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతిన్నది. ఇప్పటిదాకా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఈ రోడ్ల మరామతులు చేపడతారు అని చెప్పి చూసాం. ఇప్పటికీ వందల మంది ప్రాణాలు పోతున్నాయి. అనేక మంది మహిళలు ప్రసవ వేదనతోని మార్గం మధ్యలోనే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూసాం. ఇసుక లారీల వల్ల ఈ గుంటలు రోజు రోజుకి రోడ్లు పెద్ద పెద్ద గుంటలుగా మారిపోయినాయి. ఈ రహదారి మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ దీనిపైన తగిన చర్య తీసుకోవట్లేదు. ఈ చర్యలు తీసుకోకుండా ఉంటే ఇప్పటికే వెంకటాపురం నుండి వాజేడు వెళ్ళేటటువంటి బస్సులు మొత్తం బంద్ అయినాయి. మ్యాజిక్లు, ఆటోలు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మన భద్రాచలం నుండి ఇక్కడికి రావడానికి తూర్బాక బ్రిడ్జి అది నిర్మాణం పూర్తి కాని కారణంగా, లేట్ అవుతున్నటువంటి కారణంగా అక్కడ కూడా తీవ్రమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చున్న దగ్గర నుండి భద్రాచలం వరకు వెళ్ళాలి అని అంటే తక్కువలో తక్కువ 1.5 నుండి 2 గంటలు పడతా ఉన్నది. కాబట్టి ఇటువంటి తరుణంలో సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి, అధికారులకి భద్రాచలంలో, చెర్లలో, దుమ్మగూడెంలో రాస్తారోకోలో నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. వారు ఇప్పుడు ఈ రోడ్డు నుండి వారి సొంత వాహనం ద్వారాగా మాతో పాటు కలిసి వాజేడు దాకా వస్తే వారికి వాజేడు మండల కేంద్రంలో సన్మానం చేయడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది ప్రజల తరపున. కానీ ఆయన ఇటు రావట్లేదు. అటు మంగపేట మీద నుండి, ఏటూరు నాగారం మీద నుండి తిరిగి వెంకటాపురం హెడ్ క్వార్టరు, వాజేడు హెడ్ క్వార్టర్ వాళ్ళకి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకోసం ఇంత నిర్లక్ష్యం ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు జరగలేదు. ఈ నియోజకవర్గంలో సిపిఎం ప్రజాప్రతినిధులు 1978 నుండి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఒక నియోజకవర్గం స్థాయి రహదారులు మొత్తం స్తంభించిపోయి రవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతిని ఇంతటి దుర్భర స్థితి వచ్చిన స్థితి ఇప్పటి వరకు ఎప్పుడు జరగల. 1978 నుండి 2025 వరకు ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉంది. ఈ పాలకుల యొక్క అసమర్థత వల్ల జరుగుతూ ఉంది. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇసుక కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు బొక్కడం తెలుసు కానీ బొక్కల పడ్డటువంటి రోడ్డుని బాగు చేయటం మీకు చేత కాదా అని చెప్పేసి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని నిగ్గదీసి అడగటం అనేది జరుగుతూ ఉంది. అందుకనే కడుపు మండి ప్రజా ఆగ్రహం. మేము ప్రతి గ్రామంలో సర్వే చేశాం. 25వ తారీఖు నుండి అన్ని గ్రామాలు తిరిగాం. ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి అన్నప్పుడు ప్రధాన రహదారి వల్ల చాలా అవస్థ జరుగుతూ ఉంది. ఇక్కడ నుండి భద్రాచలం పనికి పోవాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా, ఇంకా ఏ రకమైనటువంటి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ప్రజల యొక్క వాణి ప్రజాప్రతినిధులకు అర్థం కాదా? ప్రజాప్రతినిధులు ఉన్నది ప్రజా సంక్షేమం కోసం కాదా? అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధా, లేదంటే ప్రజల సంక్షేమమా, లేదంటే గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యే సంక్షేమమా?
మీ అభివృద్ధి ఉంటే సరిపోతుందా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసమే ఎమ్మెల్యే గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ, పిఓ గారు కానీ, లేదంటే R&B అధికారులైనా సరే వచ్చి దీనిపైన ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి. ఎప్పటి వరకు ఈ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తారు? ఎన్ని రకాలుగా ఇంకా మరణాలు సంభవిస్తే మీలో మీ హృదయం కదులుతుంది. ప్రభుత్వానికి ఎప్పుడు విజ్ఞప్తి చేసి ఈ రవాణాని బాగు చేస్తారో అధికారులు నిర్దిష్టంగా ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఈ రాస్తా రోకో కొనసాగుద్ది. ఈ రాస్తా రోకో ఏదో పని లేకుండా పెట్టింది కాదు. విజ్ఞులైనటువంటి ప్రయాణికులు అర్థం చేసుకోవాలి, ఇది మనందరి కోసం పెట్టేటటువంటి రాస్తా రోకో. ఇప్పటిదాకా నిరసన వ్యక్తం చేశాం, అధికారులు దరఖాస్తులు ఇచ్చాం, దండం పెట్టాం. దీనిపైన స్పందించండి అండి. 6 మాసాల నుండి దశల వారీ ఆందోళన చేయడం జరిగింది. ప్రభుత్వం స్పందించని కారణంగా, ప్రజాప్రతినిధులు పట్టించుకోని కారణంగా, అధికారులు నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా ఈ రోజు ఈ రాస్తా రోకోను పెట్టడం అనేది జరిగింది. అందుకోసం ఈ రాస్తా రోకో ఇదేదో సక్సెస్ కావటం అని అంటే ఇదేదో వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పంలోనే అయ్యిందని కాదు. ప్రాథమికంగానైనా సరే వారు వచ్చి ప్రభుత్వం తరపున ఒక మాట ఇస్తే, ఒక హామీ ఇస్తే కొన్ని రోజులు మనం ఓపికతోని సహనంతోని ఆగటానికి అవకాశం ఉంటుంది. ఈ రోడ్ల నిర్మాణం బాగా అయ్యేంత వరకు సిపిఎం పార్టీ దశల వారీ ఆందోళనకు పూనుకుంటుంది. ఎటువంటి ఉద్యమాన్నైనా ప్రజల తరపున చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకోసం విజ్ఞులైనటువంటి పెద్దలకి, ప్రయాణికులకి, పోలీసు అధికారులకి, మీడియా మిత్రులకి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదేదో ఎవరి మీద గొడవ కోసమో ఎవరిని విమర్శించడానికో పెట్టింది కాదు. ఈ రహదారి యొక్క దుర్భర దారిద్ర్యం ఎలా ఉందో మీరు చూస్తున్నారు. ఎన్ని నెలల నుండి ఈ నియోజకవర్గ ప్రజలు అవస్థలు పడుతున్నారో మీరు చూస్తున్నారు. అందుకోసం మీరందరూ సహకరించాలి. మనందరం కలిసి సమిష్టి కృషితోని అధికారుల యొక్క, ప్రభుత్వం యొక్క మెడలు వంచి మనం ఒక నిర్దిష్టమైన హామీ సాధించుకుందాం. అందుకు మీరందరూ సహకరించాలని చెప్పేసి మీకు అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఈ రాస్తా రోకోని జయప్రదం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఈ రాస్తా రోకో కొనసాగుద్ది. ఇప్పటికే అధికారులకి ఈ సమాచారం వెళ్ళింది. పోలీసు అధికారులు కొంతమంది మాట్లాడారు, వారికి కూడా మేము ఈ మాటే చెప్పినాం. మీరు 5 నిమిషాల్లో తీసుకొస్తారా, అరగంటలో తీసుకొస్తారా, గంటలో తీసుకొస్తారా, లేదు ఈ రోజంతా ఇక్కడ మమ్మల్ని కూర్చోబెడతారో మీ ఇష్టం. అధికారులు వచ్చి నిర్దిష్టంగా హామీ ఇస్తే మేము ఇక్కడ నుండి తక్షణమే ఖాళీ చేస్తామని చెప్పడం జరిగింది. అందుకోసం అధికారులు వచ్చేంత వరకు ఈ రాస్తా రోకో కొనసాగుద్దని చెప్పేసి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు పాడైపోయిన రోడ్లను, భద్రాచలం నుంచి వెంకటాపురం దాకా పాడైపోయిన రోడ్లను రోకో 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 జిందాబాద్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.